నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పుంగనూరు చిన్నారి ఘటనకు సంబంధించి దోషులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలి. ఎమ్మెల్యే షాజహాన్ బాషా డిమాండ్స్. ముస్లిం యూత్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టి సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్యే. లింగ నిర్ధారణ పరీక్షలను ఎవరైనా చేస్తే కఠిన చర్యలు తప్పవు. జిల్లా డీఈఎంఓ దేవశిరోమణి హెచ్చరిక. గైనకాలజిస్టులు స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులతో లింగ నిర్ధారణ పరీక్షలపై సమీక్ష నిర్వహించిన వైద్యాధికారులు. పొంగునూరులో చిన్నారిని కిడ్నాప్ చేసి హత్య చేసిన వారిని వెంటనే గుర్తించి అరెస్ట్ చేయాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా డిమాండ్ చేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని బెంగళూరు బస్టాండ్ నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ముస్లిం యూత్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ కు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పొంగనూరు నందు ఆసిఫా అనే చిన్నారిని కిడ్నాప్ చేసి హత్య చేయడం జరిగిందని అన్నారు. ఈ బాలికను హత్య చేసిన వారిని గుర్తించి వెంటనే శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. मांगा है कि अल्लाह जो कुछ मांगने से रहेगा अल्लाह तो अपने फजल से करम से अता फरमा। या अल्लाह हमारी इस टूटी फूटी दुआ को महज अपने लुत्फ करम से सरकार दो आलम सल्लल्लाहु अलैहि वसल्लम के सदक़े दुआ से कबूल व मंजूर फरमा। रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम व तुब अलैना इन्नका अंतत तव्वाबुर रहीम। सुब्हान रब्बिका रब्बिल इज्जति अम्मा यसिफून व सलामुन अलल मुरसलीन। తీసుకోరాని మీరు చేయాలి తీయండి, మీరు చేసేసేయండి చేయాలి మీరు అక్కడ చాలా బాగా నిజంగా చెప్పాలంటే పోలీస్ అసిస్టెంట్ వెరీ గుడ్ జాబ్. అంతా క్రూ టీమ్స్ అంతా పెట్టి చాలా కష్టపడ్డారు. ఆ యూత్ కూడా చాలా కష్టపడ్డారు. మాట్లాడచ్చు ఇక్కడ పుంగనూరు నుండి వచ్చారు. స్టాఫ్ దగ్గర ఉందమ్మా, అంత లోకల్ ఉండేనా? interest of the package. Yeah, definitely. We need justice for as soon as possible, sir. పోలీసు వాళ్ళతో కూడా డిఎస్పీ గారితో మాట్లాడి ఎంతవరకు పొంగునూరు నిన్న నేను సాయంత్రం వెళ్ళడం జరిగింది. అస్ఫియా చిన్నారి పాప వాళ్ళ తల్లిదండ్రులకు ఇద్దరు పిల్లలు. మొదటి మగ అబ్బాయి, రెండవది వచ్చి అస్ఫియా వాళ్ళకి జన్మించింది. ఈ పాప సాయంత్రం 7 గంటల వరకు కూడా ఇంటి ముందర ఆడుకుంటూ ఉన్నది. 7:15 కూడా ఒకసారి వాళ్ళ అమ్మగారిపై పిలవడం జరిగితే వచ్చేస్తానని చెప్పడం జరిగింది. వాళ్ళ ఇంటి కుడి భాగం ఉన్న ఒక ఇంటి దగ్గర పోయి అక్కడి నుంచి అట్లే ఆ పాప కిడ్నాప్ అయిపోతుంది. నిన్న చిత్తూరు జిల్లా ఎస్పీ గారికి కూడా నేను మాట్లాడడం జరిగింది. తక్షణం వాళ్ళు దానికి కావాల్సిన క్లూస్ అన్ని చాలా బాధ్యతగా తీసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితిలో 2 రోజుల్లో ఆ పాపకు ఎవరు కారణమని తప్పకుండా తెలిసిన తర్వాత పోలీస్ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఆ ఎవరైతే నేరగాళ్లు ఉన్నారో వాళ్లకు వదిలేది లేదు. ఖచ్చితంగా వాళ్లపైన తగు చర్యలు తీసుకొని వాళ్లకు ఉరిశిక్ష పడేంత వరకు రాష్ట్ర ప్రభుత్వం మేము కలిసి పనిచేస్తామని ఇదే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు కూడా నేను హామీ ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో బిడ్డ మీది అని మీరు అనుకునే అవసరం లేదు. బిడ్డ ఈ సమాజానికి సంబంధించింది, ఈ ఆంధ్ర రాష్ట్ర పౌరులకు సంబంధించిన బిడ్డ. ఇంత అన్యాయంగా కిరాతకంగా ఈ బిడ్డకు చంపిన వాళ్ళు ఎవరు? వాళ్ళ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళే. తప్పకుండా వాళ్లకు పోలీస్ శాఖ వాళ్ళకు గుర్తించి వాళ్లకు ఉరిశిక్ష వేసేంత వరకు వదిలేది లేదని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఈరోజు పొంగునూరులో అస్ఫియా ఘటనకు మదనపల్లిలో సంబంధించిన చాలా మంది మైనారిటీలు అందరూ కలిసి ఒక పీస్ ర్యాలీ ఏమంటే ప్రభుత్వంలో ఒకసారి మేము అపీల్ చేస్తున్నాము, అటువంటి ఈ నేరగాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో ఈ సమాజంలో ఉండడం అర్హత లేదు, వాళ్ళు ఎక్కడ తిరగకూడదని చెప్పి ఒక నినాదం ఇస్తూ వీళ్ళు బెంగళూరు బస్టాండ్, జామియా మసీద్ నుంచి సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు రిప్రజెంటేషన్తో సహా
ముస్లిం మైనారిటీ యూత్లు, వివిధ కులాల యూత్ అందరూ కలిసి వచ్చారు. వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. సబ్ కలెక్టర్ గారికి వీళ్ళందరి ద్వారా నేను ఒక 10 మంది తీసుకువెళ్ళి నేను రిప్రజెంటేషన్ ఇస్తానని చెప్పి సమావేశంగా తెలియజేస్తున్నాను. లింగ నిర్ధారణ పరీక్షలను ఎవరైనా చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా DEMO దేవశిరోమణి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిని ఉషశ్రీ, డిప్యూటీ DMHO డాక్టర్ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు నడుచుకోవాలని అన్నారు. లింగ నిర్ధారణ కేంద్రాల నిర్వహణపై కలెక్టర్ కఠినంగా వ్యవహరించాలని ఆదేశించడం జరిగిందన్నారు. గైనకాలజిస్టులు, స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, లేని పక్షంలో కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని హెచ్చరించారు. మేము అలాంటిది ప్రింట్ అయినా చేయించండి, లేదా ఒక స్టాంప్ లాగా చేసుకొని పెట్టుకోండి. లింగ నిర్దేశం చేయడానికి మీరు కూడా పరోక్షంగా మీరు చేస్తున్నటువంటి ప్లేస్ లోనే ఈ యొక్క చేసినట్లే. ఎందుకంటే ప్రత్యక్షంగా మేము అవేర్నెస్ మీటింగ్స్ పెడుతుంటాం. పెట్టినప్పుడు ఇది ఒక ప్రత్యక్షంగా మేము అవేర్నెస్ లింగ నిర్ధారణ పరీక్షలు చేయటం నిషిద్ధం అనేటువంటిది ఒక స్టాంప్ ఒకటి చేయించుకోండి. నెక్స్ట్ వచ్చేసి డిపార్ట్మెంట్స్ తో కలుస్తాము. తర్వాత పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం అనేటువంటిది, అలాగే స్కాన్ రూమ్ కు ముందు జస్ట్ ఎంట్రన్స్ లో కూడా మీరు పెట్టండి. మేడం చెప్పినట్లు 5x3 అన్న అది 3 భాషలలో ఉంటుంది, ఉర్దూలోను, ఇంగ్లీష్ లోను, తెలుగులోను. 5x3 సైజు ఉన్నటువంటి ఆ బోర్డ్స్ పెట్టండి. అందులో శిక్షలు అమలు చేయడం అనేది ఉంటుంది. అలాగే లింగ నిర్ధారణ పరీక్షలు చేయబడవు అన్నటువంటి విషయాలన్నీ ఉంటాయి. కాబట్టి అది చాలా వరకు అందరూ పెట్టారు. ఒకవేళ ఇంకా ఎవరైనా పెట్టకపోతే మీరు దాన్ని అప్లికేబుల్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి రిజిస్టర్స్ ఇన్స్పెక్షన్ లో భాగంగా రిజిస్టర్స్ కూడా చెక్ చేస్తారు. కాబట్టి ఓపీ రిజిస్టర్ అనేది, తర్వాత ఇన్పేషెంట్ రిజిస్టర్ అనేది కూడా మీరు పెట్టాల్సి ఉంటుంది. ఓపీ రిజిస్టర్ లో వచ్చినటువంటి పేషెంట్లు అందరినీ రాస్తారు. అలాగే యాంటీనేటల్ రిజిస్టర్ అనేది కూడా ఒకటి మనము స్కానింగ్ రూమ్ లో సపరేట్ గా పెట్టాలి. రెఫరెన్స్ స్లిప్స్, ఫామ్ F, MTP రికార్డ్స్, టిఫా స్కాన్స్ కూడా సపరేట్ గా మీరు మెన్షన్ చేయండి. ఎందుకంటే కొంతమంది డాక్టర్స్, గైనకాలజిస్టులు కూడా టిఫా స్కాన్స్ చేస్తున్నారు. రేడియాలజిస్టులు ఎలాగో చేస్తారు, కానీ గైనకాలజిస్టులు కూడా చేస్తున్నారు. కాబట్టి టిఫా స్కాన్స్ కూడా మీరు ప్రత్యేకంగా ఒక రిజిస్టర్ అనేది పెట్టండి. ఎందుకంటే ఈ రిజిస్టర్లన్నీ కూడా వీళ్ళు ఇన్స్పెక్షన్ ఆఫీసర్స్ చెక్ చేస్తారు. అలాగే ఇప్పుడు మిషన్ కూడా ఆ నెంబర్ను కూడా నోట్ చేస్తారు. కాబట్టి ఒక చోట మేము వెళ్తే మీకు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ లో ఒక మిషనే ఉంది, కానీ అక్కడ పోయి చూస్తే 2 మిషన్లు ఉన్నాయి. అప్పుడు కష్టమవుతుంది, మీకే కష్టమవుతుంది, ఎలా వచ్చింది ఈ మిషన్ అని. ఫర్ ఎగ్జాంపుల్ పీలేరులో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ పదే జరుగుతుంది. ఇప్పుడు నా టైంలో కూడా అదే జరిగింది. మీకు తెలిసిందే, భాష డాక్టర్ ఆయన ఫస్ట్ చిత్తూరు కంబైన్డ్ జిల్లాగా ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని సీజ్ చేశారు. సీజ్ చేస్తే దాన్ని పక్కన పెట్టేశాడు. మళ్ళీ ఇంకొక మిషన్ తెచ్చుకున్నాడు. మిషన్ తెచ్చుకుంటే మళ్ళీ సీజ్ చేయబడింది ఒక 3-4 మంత్స్ కిందట. మళ్ళీ దాన్ని పక్కన పెట్టేశాడు. ఆయనకి ఎంత ధైర్యమో ఏమో తెలియదు. మళ్ళీ ఇప్పుడు మేము వెళ్ళి చూసే వరకు మళ్ళీ ఇంకొక కొత్త మిషన్ ఉంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు మన డాక్టర్స్ లో. అంటే మీరు అందరూ ఇలా ఉంటారని చెప్పడం కాదు, కానీ తెలుపుతాను. కాబట్టి మన సర్టిఫికెట్ లో ఏముంటాయో అదే మిషన్ అనేది మాకు కనిపించాలి. ఒకవేళ ఎక్స్ట్రా మిషన్ ఉందనుకోండి, అది ఎందుకు వచ్చిందనేటువంటిది క్వశ్చన్స్ అయితే వేస్తాము. తర్వాత ఆ సెంటర్ ను సీజ్ చేయబడడం అనేది జరుగుతుంది. మీ దగ్గర ఒక వర్క్ చేయని మిషన్ ఏదైనా ఉంటే మాకు తెలపండి, మేము దాన్ని డీకమిషన్ చేస్తాం. చేసి మీ దగ్గర ఒక మిషనే ఉండేటట్టు మేము సర్టిఫికెట్ ఇస్తాం. లేదు అది పాడైపోయింది మేడం, ఇది ఎందుకు పనికిరాదంటే మీ ముందరే దానిని డెమాలిష్ చేసి వీడియో తీసి మనము స్టేట్కి పంపిస్తే అది కూడా మీకు ఒక మిషన్ అనేది అవుతుంది. కాబట్టి ఏ చేంజెస్ అయినా, ఈవెన్ మాకు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ లో మీరు అప్లై చేసుకున్నప్పుడు కూడా ఒక డాక్టర్ పేరు ఉంటారు, కానీ మేము వెళ్ళినప్పుడు చూస్తే ఇంకొక డాక్టర్ ఉంటారు స్కానింగ్ చేసేవారు. ఈ చేంజెస్ ఉన్నా కూడా ఇది కూడా ఒక ల్యాబ్సే, ఇది కూడా ఒక వైరస్ కిందకే వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ట్రైనింగ్ అయ్యి
స్పెషల్గా ట్రైనింగ్ అయ్యి వచ్చింటారు. అలా కాకుండా ఎవరంటే వాళ్ళు చేయడం అనేది కూడా అది తప్పే. ఎందుకంటే ఒక హాస్పిటల్లో ఇప్పటికీ 3 డాక్టర్స్ మారారు. నాకు ఇచ్చినటువంటి ఫస్ట్ అప్లై చేసినటువంటి దాంట్లో ఒక డాక్టర్ పేరు ఉంటే ఇప్పటికీ 3 మెంబర్స్ మారారు. ఒక్క విషయం ఇక్కడ నేను బాగా గర్వంగా చెప్పుకోవాలి ఏంటంటే మదనపల్లి డివిజన్లో ఒక మేడం ఉన్నారు. కనీసము జస్ట్ 4 days బయటికి పోయినా 2 రోజులు బయటికి పోయినా మెయిల్ పెడుతుంది మేడం, జ్యోతి మేడం. మెయిల్ పెట్టి జ్యోతి మేడం మెయిల్ పెడతారు. పెట్టి నేను 4 days నేను అవైలబిలిటీలో లేను, ఇంకో డాక్టర్ను పెడుతున్నానని. నిజంగా అది ఎంత హార్ట్ అనిపించిందంటే చూడు ఎంత రెస్పాన్సిబుల్ గా మేడం చేస్తున్నారంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. జిల్లా కలెక్టర్ గారు ఎలా పెడుతున్నారంటే జస్ట్ నియమించడం కూడా అంత ఇచ్చుకోలేదు. సో ఏమంటున్నాడు, ఏ స్కాన్ సెంటర్స్ మరి కొంతమంది స్కాన్ సెంటర్స్ ఇచ్చారు. ఏం చూసి ఏ దాన్ని చూసారు మీ స్కాన్ సెంటర్స్? కొన్ని స్కాన్ సెంటర్స్ ఒక ప్రోగ్రామ్ ఆఫీసర్ ఇచ్చారు. చూసిన తర్వాత ఏమడుగుతున్నాడు, ఎవరు దీనికి ఈ స్కాన్ సెంటర్ చూసింది ఎవరు, ఎంత సీట్ ఎన్ని సీట్ చేశారు ఆయన అడగ క్వశ్చన్. ఎన్ని సీట్ చేశారు అంటే నువ్వు కరెక్ట్ చూసినావా? నేను నమ్మను అంటే సార్ మేము చూసాము, కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, దానికి మేము చెప్పడం చేయడం కాదు. ఈరోజు కొత్తగా నేర్పిస్తుంది, ఈరోజు రావడానికి అందుకోసమే కాదు. కొత్తగా ఈరోజు నేర్పించట్లే వాళ్ళకి, మీరు కొత్తగా ఏం నేర్పించట్లేదు, కొన్ని ఏళ్ళు నుంచి చేస్తున్నారు, వాళ్ళకి అన్నీ తెలుసు, తెలియనట్టుంటారు. సో హౌ మచ్ యువర్ ఇంపోజింగ్ ద ఫైన్ అంటే మేడం 25,000 అన్నారు. 25 సరిపోదు, 50 వేయాలి, 45, 50 వేయాలి. ఇంకొన్ని రోజులు పోతే ఇంకో కలెక్టర్ వస్తే 50 కాదు 100 1 lakh ఏంటంటే. సో మ్యాక్సిమం ఎంత వేయించారు అడిగారు మేడం. కొన్ని రెట్లు చెప్పారు, అవి కూడా ఎందుకు చెప్పి మిమ్మల్ని భయపెట్టడం, కానీ ఇన్ని రెట్లు వేయచ్చు అన్నారు. సరే 45 వేయండి, ధారాళంగా ఆయన ఏదో ఆజ్ఞ పాస్ చేశాడు, 45 వేయండి ఇంకా నుంచి ఎవరిని అంటే మీరు అంటే ఒక్కొక్క స్కాన్కు 3,000 4,000 తీసుకునే వాళ్ళ మధ్య మాకు చాలా డబ్బు ఉంటుంది వేయండి అని మేడం. మీరు అయిపోయింది, ఆ పక్క నుంచి అయిపోయింది, ఆ పక్క నుంచి అయిపోయింది, ఈ పక్క నుంచి ఈ పక్క ఇది అతను చెప్పింది. సో ఈవెన్ డిఎంఎడ్ మా మేడం గారు కూడా ఉన్నారు. మేడం కూడా ఏం చెప్పారంటే సార్ నేను చూశాను, కొన్ని ఉన్నాయి, కొన్ని మేము వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. ఇన్స్ట్రక్షన్స్ ఎన్ని రోజులు ఇస్తాము, ఎన్ని రోజులు ఇస్తారు మీరు ఇన్స్ట్రక్షన్స్? నాకు నచ్చలేదు మీరు మాట్లాడేది అని చెప్పారు. ఎన్ని రోజులు ఇస్తారు ఇన్స్ట్రక్షన్స్? వాళ్ళకి అన్నీ తెలుసు, వాళ్ళు నిజమైన ఇన్స్ట్రక్షన్. ఈ రోజు పోయి మీరు ఒక్కసారి అందరినీ పిలిపించి ఒక్కసారి ఇన్స్ట్రక్షన్స్ మర్చిపోయినాము, మేము ఇది లేదు, మేము ఢిల్లీకి పోయినాము, మేము అది లేదు ఇది లేదు అంటారు కదా, అన్నీ చెప్పేయండి ఈరోజు పోయి. చెప్పేసి తర్వాత చేస్తే మీరు ఇంకా యాక్షన్ తీసుకోండి అని చెప్పి. సో ఇక్కడ హార్ష్గా మాట్లాడుతున్నంత మాత్రాన వాళ్ళకి దానికంటే ఎక్కువగా అక్కడ మాట్లాడుతుండడం వల్ల కొంచెం హార్ష్గా మేడం మాట్లాడవచ్చేమో. కాకపోతే ఈవెన్ ఏమేమి కూడా నీ మౌనం నాకు అంగీకారం కాదు, అలా మౌనంగా కూర్చుంటే కాదని ఆయన పాపం ఆయన కూడా అందరి ముందు ఎలా అంటే అలా మాట్లాడేస్తున్నారు. కాబట్టి దాన్ని ఆ సీరియస్నెస్ ఎలా ఉందో అనేది మీరు తెలుసుకొని ఇవ్వండి. ఎందుకంటే కొంతమందికి 25,000 ఇంపోజ్ చేసి కూడా ఇద్దరు హాస్పిటల్స్ కూడా కట్టారు. యాక్చువల్గా ఫైన్ ఎంత వేస్తారు, మనకు 10,000 వేస్తారు. అలాంటిది 25,000 ఫైన్ మనం కడుతున్నాం కదా. సో మనం కొత్తగా మూసేసి మనం కొత్తగా ఓపెన్ చేసుకోవచ్చు కదా. 40 కట్టే 30 కట్టి కదా, ఇంకో 50 లక్షలు అంటాడు. 35 ఎక్కువ ఈరోజు క్లోజ్ చేస్తున్నా స్కాన్ సెంటర్స్ అని మనం 35 వేసుకోవచ్చు కదా. కానీ అలా చేస్తుంటే మనం మీకు పర్మిషన్ ఇవ్వదు, ఆకలి కూడా ఉపయోగిస్తారు మనోళ్ళు. సో నేను మూసేసినాను, ఈరోజు క్లోజ్ చేస్తున్నాను, తీసేసుకోండి సార్ అని. నేను ఇంత ఫైన్ కట్టలేను అని తర్వాత మీరు మళ్ళా న్యూ రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడు మళ్ళీ పట్టుకుంటారు. కాబట్టి సో ఇష్యూ అయితే సీరియస్గా ఉంది, అది గమనించండి. సో మనము మీరంతా చేస్తుంటారు, ఆ ఎఫ్ ఫార్మ్స్ అప్లోడ్ చేయడానికి ఎవరికో చెప్తుంటారు. ఆ ఎఫ్ ఫార్మ్స్ అప్లోడ్ చేయకపోవడం వల్ల కూడా చాలామందికి ఇది వస్తుంది. సో డాక్టర్ హితేష్ భట్ అని
తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాగు చేసేలా వ్యవసాయ శాఖ అధికారులు రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ జేడీ చంద్రనాయక్ తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని సిఎల్ఆర్సీ భవనంలో మదనపల్లి డివిజన్ పరిధిలోని వ్యవసాయ శాఖ అధికారులు సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వనరుల కేంద్రం డిఆర్సీ ఆడ్ అశోక్, టెక్నికల్ ఏడీఏ మజీర్ అహ్మద్, ఏడీ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేడీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకొచ్చి రైతులు లాభపడే విధంగా ప్రణాళికలు రూపొందించారని ఆదేశించడం జరిగిందన్నారు. కావున అధికారులు 2024-29 సంవత్సరానికి గాను ప్రణాళికలు సిద్ధం చేసి అందించాలని ఆదేశించారు. మిగతా ఎక్కడైనా ఆర్ఎస్కే ఇన్ఛార్జ్ ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళు పంపించాలా? నేను ఆల్రెడీ చెప్పాను మీకు. చేసుకుంటే మూమెంట్ లేదా ఒకసారి వెరిఫై చేస్తాం. ఇది మీరు కనీసం ఎంత చూస్తున్నారో చేస్తున్నారో లేదా? 20 ఏళ్ళలో ఒకే ఆర్ఎస్కే ఇచ్చే రోజు మీ సరౌండింగ్ ఆర్ఎస్కే రాలేంట. మరి అక్కడప్పుడు అమ్మాయికి అట్లా వెళ్ళడానికి వీలు లేదు. ఏ ఆర్ఎస్కే ఫార్మర్ దగ్గర ఆర్ఎస్కే పెట్టాలి. ఆర్ఎస్కే పెట్టినందుకు ఇంకా మీ సరౌండింగ్స్ ఇంకెవరు మీరు ప్లాన్ సరిగ్గా లేదండి. డిమాండ్ ఉంటే పెట్టవయ్యా బాబు, నేనేం పెట్టద్దని చెప్పలే. 20 ఏళ్ళు ఎందుకు పెట్టావు ఒకరికే? ఏంటి అయిపోయిందా? డిమాండ్ మనం ఫుల్ఫిల్ కావాలి. బట్ నేను సెంట్రిక్ ఒకే ఆర్బీకేలో అందరినీ తీసుకెళ్ళి ఆర్బీకే ఒకరు ఫోన్ చేస్తున్నాడు. ఫోన్ సార్ మీ ఆర్ఎస్కే అలాంటి ఆర్ఎస్కేలో స్టాక్ పెట్టాలి, అదేదో సేఫ్ కస్టడీ చేయాలని ఇంకొక ఆర్ఎస్కేలో పెట్టుకుంటున్నారు. డోర్ స్టెప్కి వెళ్ళాలి. స్టాక్ ఏదైనా సీడ్ కానీ ఫర్టిలైజర్ కానీ ఫార్మర్ డోర్ స్టెప్కి వెళ్ళాలని ఆర్ఎస్కే పెట్టాడు. నువ్వు ఆర్ఎస్కే మళ్ళీ సెంట్రిక్లో నేను ఆడబెట్టుకుంటానంటే ఎట్లయితుంది? తప్పది. అది మీరు చూసుకోండి. ఓకే. ఈ రోజు కొద్ది వర్షాలు తక్కువ ఉన్నాయి, మేము కూడా ప్రజలు చేయలేదు. బట్ ఇప్పుడు ఫర్దర్ స్టాక్స్ కొత్త ఆర్ఎస్కే స్టాక్స్ ఇవ్వాలంటే మీ దగ్గర చాలా క్వాంటిటీస్ ఆల్మోస్ట్ 200 టన్నులు ఎంఓపీ ఉంది మన దగ్గర. ఎంఓపీలు ఇన్ని రోజులు కావాలి. చాలా ఇష్యూస్ కావాలి సార్. అన్నట్టు మన పనులు మిగిలినాయి సార్. మీరు మాకు హైడ్ ఆఫీస్లో చేయాలి కదా. ఏం చేస్తారండి? చేసేదా కాదుగా ఉండేది ఎందుకు మనం? ఓకే, అందరికీ నమస్కారం. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి విజన్తో మనం ముందుకెళ్తున్నాము. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు అప్ టు 49 విజన్ మీద ఒక టాస్క్ ఇచ్చారు మనకు. సో 49 తర్వాత మన జిల్లాలో మనము 5 ఇయర్స్కి 24 to 29 బేస్ చేసుకొని ఒక విజన్ ప్లాన్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం దీని మీద. సో 400 ఆర్ఎస్కేలు మన జిల్లాలో ఉన్నాయి. 400లో 396 ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ విత్ మ్యాన్ పవర్. ప్రతి ఆర్ఎస్కేలో ఒక అగ్రికల్చర్ లేదా హార్టికల్చర్ ఆర్ సిరికల్చర్ ముగ్గురులో ఎవరో ఒకరు మన జిల్లాలో పనిచేస్తున్నారు. సో ఫీల్డ్ లెవెల్ నుంచి ఒక ప్లాన్ అనేది తయారు చేయమని మనకు గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ రావడము. దాంట్లో భాగంగా ప్రొడక్టివిటీ లెవెల్స్ మినిమం 15% గ్రోత్ పెట్టుకొని ఆ టార్గెట్ను అచీవ్ అవ్వడానికి ఫార్మర్కి మనం ఏ విధంగా ఇన్పుట్స్ ఇవ్వాలి, అలాగే ఫార్మరు ఏ కన్స్ట్రెంట్స్ ఫాలో కావలేదో ఆ కన్స్ట్రెంట్స్ ఫుల్ఫిల్ చేయడానికి ప్రభుత్వం నుంచి మనం ఏ విధంగా సహాయం ఫార్మర్కి అందించాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్స్ జిల్లాలో స్టార్ట్ చేశాం. సో డిఆర్సి అనేది ఒక వ్యవసాయ శాఖ ద్వారా డిఆర్సి అలాగే శాస్త్రవేత్తలు అలాగే వ్యవసాయ శాఖ ముగ్గురు కోఆర్డినేషన్ చేసుకొని జిల్లాలో ప్రతి డివిజన్లో ప్రతి మండలాల్లో వీలుంటే ప్రతి ఫీల్డ్కి వెళ్ళి ఫార్మర్ని ఎడ్యుకేట్ చేసి లో కాస్ట్ టెక్నాలజీని వాడి
ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ను ఫుల్ఫిల్ చేసుకొని ప్రతి క్రాప్లో మెయిన్ క్రాప్స్ మన జిల్లాలో దాదాపు 6-7 క్రాప్స్ ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసే పంట వేరుశనగ తర్వాత మనకు వరి, అలాగే వరి తర్వాత కంది, అలాగే మేయిజ్, అలాగే మిల్లెట్స్లో రాగి అండ్ బాజ్రా. సో ఈ 5-6 క్రాప్ల మీద మనం ఫోకస్ చేస్తున్నాం. సో ఇంటర్వెన్షన్స్ ఏంటి అనేది మనకు అందరికీ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఈపీటీకి మనకు మెయిన్ వచ్చేది బ్లాస్ట్, దాంట్లో మనకు ఎక్కువ వస్తుందనే ఉద్దేశంతో బ్లాస్ట్ మీద ఎక్కువ రైతు ఇన్వెస్ట్ చేస్తున్నాడు. సో బ్లాస్ట్ రెసిస్టెంట్ వెరైటీస్ మనకు చాలా ఉన్నాయి. సో వాటిని ప్రమోట్ చేయడం, అలాగే ఈ జింక్ డెఫిషియన్సీని కరెక్షన్ చేయడం, ఇవి 2 మనం చేయగలిగితే ఖచ్చితంగా దాంట్లో కూడా మనం 15% ఈల్డ్ హైక్ చేసేదానికి లో కాస్ట్ టెక్నాలజీ ద్వారా ఫార్మర్కి మనం హెల్ప్ చేసిన వాళ్ళం ఉంటాం. అలాగే మేజ్ మ్యాక్సిమం మనకు అందరికీ తెలుసు. మేజ్ ప్రొడక్టివిటీ లెవెల్స్ మినిమం మనం ఎంత ఖర్చు లేకున్నా కూడా 30 క్వింటాలు ఎత్తిగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో మన టెక్నాలజీ కొంచెం హై యీల్డింగ్ వెరైటీస్, అలాగే మనకు మేజ్లో మనం చూసేది ఓన్లీ కత్తెర పురుగు. ఈ కత్తెర పురుగును మనం ఇనిషియల్ లెవెల్లో కనుక్కొని దాన్ని మనం కంట్రోల్ మెజర్స్ చేయగలిగితే ఖచ్చితంగా 10 to 15% ఈల్డ్ హైక్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా అన్ని క్రాప్లు మెయిన్, అలాగే మిల్లెట్స్లో మెయిన్ బాజ్రా అండ్ రాగి. సో బాజ్రా రైలాండ్ అగ్రికల్చర్లో చాలా మటుకు ఫార్మర్స్ చేస్తున్నారు. నేను కొన్ని చూశాను. అలాగే పొలంబడి కూడా బాజ్రా మీద కండక్ట్ చేశాను. ఎక్కడ మన రాజంపేట డివిజన్లో, అలాగే కోడూరు డివిజన్లో, అలాగే సుండుపల్లి ఆ ఏరియాలో బాజ్రా చాలా ఎక్సలెంట్గా వస్తారు. సో మనకు అందరికీ తెలుసు మిల్లెట్ క్లాస్ సిస్టమ్ అనేది అందరికీ తెలుసు కాబట్టి బాజ్రాను కూడా మనం ప్రమోట్ చేయాలి. అలాగే రాగి మంచి ఫుడ్, ఒకటి న్యూట్రిషియస్ ఫుడ్లో రాగి అలాగే బాజ్రా 2 ఫార్మర్స్కి బాగా హెల్ప్ఫుల్గా ఉంటాయి. లో కాస్ట్ టెక్నాలజీ, కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ చాలా మినిమల్ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్. ప్రొడక్షన్ లెవెల్స్ మంచిగా వచ్చినా కూడా మినిమం 4,000 నుంచి ఎప్పుడు తగ్గడానికి అవకాశం ఉంటుంది. 10 క్వింటాలు రాగి ఏంటంటే దాదాపు 40,000 ఇన్కమ్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. దాంట్లో కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ మహా అంటే ఒక 10,000 లేదా 15,000 రూపాయలు ఖర్చు పెట్టుకోగలిగితే మినిమం 25,000 to 30,000 ఫార్మర్కి 1 ఎకరా మిల్లెట్స్ సాగు చేయడం వల్ల అతనికి ఇన్కమ్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా లో కాస్ట్ టెక్నాలజీని ఫార్మర్కి అందించడం అనేదే మోటోతో మన హానరబుల్ సీఎం గారు ఈ 24-29 విజన్ ప్లాన్ తయారు చేయమన్నారు. దాంట్లో భాగంగానే ప్రతి డివిజన్లో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసి వారం 10 రోజుల్లో ఈ మైక్రో లెవెల్ యాక్షన్ ప్లాన్ను ఆల్ ఆర్ఎస్కే నుంచి క్రోడీకరించి దాన్ని మండల్ లెవెల్ యాక్షన్ ప్లాన్స్ అన్ని క్రోడీకరించి జిల్లా లెవెల్లో ఒక విజన్ డాక్యుమెంట్ గవర్నమెంట్కి పంపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. సో ఆ విధంగా మీరందరూ కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈ హౌసింగ్కి సంబంధించి బెనిఫిషరీస్ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు కన్స్ట్రక్షన్స్ అనేవి ప్రస్తుతము స్టార్ట్ చేయాల్సి ఉంది. చాలా వరకు మన మున్సిపాలిటీలో బేస్మెంట్ లెవెల్లో 50% హౌసెస్ బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయి. సో లబ్ధిదారులందరూ కూడా మీకు ఫైనాన్షియల్గా అసిస్టెన్స్ అవసరమైతే మీరు ఎస్హెచ్జి మెంబర్స్ అయి ఉంటే ఎస్హెచ్జిస్ ద్వారా, ఎస్ఎల్ఎఫ్ ద్వారా, టీఎల్ఎఫ్ ద్వారా లోన్లు ఇప్పించి మరి మీకు సహకరించడం జరుగుతుంది. దీనికి గాను మీ సచివాలయంలో ఉన్నటువంటి ఎమ్యూనిటీ సెక్రటరీస్ కానివ్వండి, వెల్ఫేర్ సెక్రటరీస్, అలాగే సిఓస్, ఆర్పీస్ అందరూ కూడా అందుబాటులో ఉంటారు. ఈ విధంగా మీకు కావాల్సినటువంటి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా లేఅవుట్లో కూడా మీకు కావాల్సినటువంటి వాటర్ సప్లై కానివ్వండి, ఇంకా వేరే ఇతర సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది. సో కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా కల్పించడం జరుగుతుంది. కాబట్టి బెనిఫిషరీస్ అందరూ కూడా మీకు ఉన్నటువంటి ఈ ఇన్కంప్లీట్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని త్వరితగతిన చేపట్టి మరి కంప్లీట్ చేసుకోవాల్సింది సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రఘునందన రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శతశతయోజన శరధి నియోజన శర పరిలంఘన
रघुनन्दन रघुरघुनन्दन रघुवर सेवन रघुपति शायन शतयोजन शतशतयोजन शरधि नियोजन शर परिलङ्घनने చరితం అపురూపమైనది, అపూర్వమైనది, అజరామరమైనది. ఎందరో మహానుభావులు రామాయణాన్ని ఎన్నో విధాలుగా ఈ పుణ్యభూమి మీద పారాయణం చేశారు. ఏ పాపం అంటని దీపం లాంటి ప్రతి పసిపాప దైవానికి రూపం అంటారు. తొలిసారి అలాంటి చిన్నారుల చేత రామాయణ కావ్యాన్ని చిత్రకథగా చెప్పించడం, చిరు పుష్పాలతో ఆ శ్రీరామచంద్రుడికి పూజ చేయడంగా భావిస్తున్నాం. నాయనా లవకుశలారా, ఇది పరమ పావనమైన శ్రీరామచరితం. దీనిని మీరు చక్కగా ప్రజలకు విశదంగా తెలియజేయండి. అప్పుడు కుశుడు, గురువుగారు మీరు చెప్పినట్లే చేస్తాము అని అన్నాడు. లవుడు కూడా శ్రీ సీతారాముల జీవన ఆదర్శాలను ప్రజలకు తెలియచేస్తాం గురువుగారు అని అన్నారు. రామాయణము శ్రీరామాయణము రామాయణము శ్రీరామాయణము అడుగడుగున త్యాగము అణువణువున ధర్మము అనురాగము అనుబంధము అనుపమానము రామాయణము శ్రీరామాయణము రామాయణము శ్రీరామాయణము. వైకుంఠంలో ద్వారపాలకులైన జయ విజయులు త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగా జన్మించారు. వారిని సంహరించడానికి శ్రీ మహావిష్ణువు శ్రీరామునిగా, ఆదిలక్ష్మి సీతామాతగా అవతరించారు. దేవుళ్ళే మెచ్చింది మీ ముందే జరిగింది, వేదంలా నిలిచింది సీతారామ కథ వినుడి ఇక వినుడి, ఆ మహిమే ఇక కనుడి. మీకోసం రాసింది మీ మంచి కోరింది, మీ ముందుకొచ్చింది సీతారామ కథ వినుడి ఇక వినుడి, ఆ మహిమే ఇక కనుడి. అయోధ్య నగరానికి రాజు దశరథ మహారాజు. ఆయనకి కౌసల్య, సుమిత్ర, కైకేయి అని ముగ్గురు భార్యలు. ఆయనకు పుత్ర సంతానము లేనందువలన గురువు వశిష్ఠుని ఆజ్ఞతో పుత్రకామేష్టి యజ్ఞం చేశాడు. యజ్ఞపురుషుడి ఫలం వలన ఆయనకు రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులని 4 కుమారులు కలిగారు. అయోధ్య నీలే దశరథ రాజు, అతని కులసతులు గుణవతులు మూవురు. పుత్రకామయాగం చేసెను రాజే, రాణులు కౌసల్య, సుమిత్ర, కైకలతో కలిగిరి వారికి శ్రీవర పుత్రులు రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు 4. రఘువంశమి వెలిగే ఇలమున ముందిరి జనులే. దేవుళ్ళే మెచ్చింది మీ ముందే జరిగింది, వేదంలా నిలిచింది సీతారామ కథ వినుడి ఇక వినుడి, ఆ మహిమే ఇక కనుడి. ఇంటింట సుఖ శాంతి వసగేనిది, మనసంత వెలిగించి నిలిపేనిది. సరిదారిని జనులందరి నడిపే కథ ఇది. దేవుళ్ళే మెచ్చింది మీ ముందే జరిగింది, వేదంలా నిలిచింది సీతారామ కథ వినుడి ఇక వినుడి, ఆ మహిమే ఇక కనుడి. గురువు వశిష్ఠుని వద్ద విద్యనభ్యసించుచున్న రాముడిని యాగరక్షణకై తన వెంట పంపమని విశ్వామిత్రుడు దశరథుడిని అడిగాడు. రాముని తోడుగా లక్ష్మణుడు కూడా విశ్వామిత్రుని వెంట వెళ్ళాడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు దివ్యాస్త్రాలను ఇచ్చాడు. శరథ భూపతి పసిరాముని ప్రేమలో కాలమే మరిచెను, కౌశికుడే తెంచెను తన యాగము కాపాడగ రాముని పంపాలని. మహిమాన్విత అస్త్రాలను ఉపదేశము చేసి రాముడే ధీరుడై
మార్గమధ్యంలో అహల్య గౌతమ మహర్షుల ఆశ్రమంలో అడుగుపెట్టిన శ్రీరాముడు అహల్యకు శాప విమోచనం కలిగించాడు. మిథిలా నగరానికి రాజు జనక మహారాజు. ఆయనకు నాగేటి చాలులో సీతామాత దొరికింది. ఒకనాడు ఆటలాడుతూ సీతమ్మ బంతి కోసం శివధనస్సు ఉన్న పెట్టెను జరిపింది. అది చూచిన జనకుడు, ఎవరైతే శివధనస్సు ఎక్కుపెట్టగలరో వారికే నా కూతుర్నిచ్చి వివాహం జరిపిస్తానని స్వయంవరం ప్రకటించాడు. ఎందరో వీరులు శివధనస్సు ఎక్కుపెట్టడానికి ప్రయత్నించి విఫలం అయ్యారు. శివధనువదిగో నవవధువిదిగో రఘురాముని తేజం అభయం అవిగదిగో సుందర వదనం చూసిన మధురం నగుమోమున వెలిగే విజయం అదిగదిగో ధనువును లేపి మోహన రూపం ఖిల ఖిల ధ్వనిలో సీతారాముల కళ్యాణం తర్వాత పెద్దలు ఆశీస్సులు తీసుకొనిచుండగా పరశురాముడు ప్రత్యక్షమయ్యాడు. శివధనస్సు విరిచిన శ్రీరాముడిపై కోపంతో ఊగిపోతుండగా దశరథుడు జనకుడు మన్నించమని వేడుకున్నారు. శ్రీరాముడు పరశురామునికి నమస్కరించి, ధనస్సు ఎక్కుపెట్టడమే నా సంకల్పం, అది విరగడం ఈశ్వర కటాక్షం అని అనగా పరశురాముడు తన విష్ణుధనస్సును ఇచ్చాడు. శ్రీరాముడు విష్ణుచాపం ఎక్కుపెట్టగానే పరశురాముని అహంకారం అణిగి హిమాలయాలకు వెళ్ళాడు. శ్రీ సీతారాముల కళ్యాణం లోక కళ్యాణానికి హేతువైనది. ఆ తర్వాత కొంతకాలానికి దశరథుడు శ్రీరాముని రాజుగా అభిషేకించాలని ప్రకటించాడు. అయితే మూడవ రాణి కైకేయి వద్ద దాసిగా ఉన్న మందర కైకేయికి లేనిపోనివి చెప్పి కైకేయి కొడుకైన భరతుడిని రాజుని చెయ్యమని నూరిపోసింది. కైకేయి పూర్వం దశరథుడిచ్చిన 2 వరాలు కోరుకుని రామునికి వనవాసం, భరతుడికి రాజ్యాభిషేకం కోరింది. తండ్రి మాట ప్రకారం శ్రీరాముడు, ఆయన వెంట సీత, వారికి తోడుగా లక్ష్మణుడు వనవాసానికి వెళ్లారు. వనవాసమును చేయమన్నది వనవాసమును చేయమన్నది చెదరని దరహాసం కదిలిను వనవాసం వదిలి రాణివాసం వచ్చే మగని కోసం తండ్రి మాట కోసం కొడుకు తండ్రి కోసం భార్య మగని కోసం లక్ష్మణ అన్న కోసం జనమంతా ఆక్రోశం. వనవాసంలో ఉన్న రాముని వద్దకు భరతుడు వచ్చాడు. కరుణించి వెనక్కి రమ్మని వేడుకొన్నాడు. శ్రీరాముడు అందుకు అంగీకరించలేదు. బదులుగా భరతుడు శ్రీరాముని పాదుకలను తలపై పెట్టుకుని పాదుకలకే రాజ్యాభిషేకం చేశాడు. సుందర రాముని మోహించే రావణ
దశకంఠుడు రావణుడు లంకకు అజేయుడైన చక్రవర్తి. ఆయన తేజస్సు, విజ్ఞానం, మేధాశక్తి అపారమైనవి. శివభక్తుడే కాక అష్టదిక్పాలకులను జయించిన వీరుడు. శివుని మెప్పించి ఆత్మలింగం సాధించాడు. విభీషణుడు రావణి తమ్ముడు, సత్యవాది, ఎల్లప్పుడూ ధర్మాన్నే ఆచరిస్తాడు. కుంభకర్ణుడు రావణుడి రెండవ తమ్ముడు, మహాశక్తివంతుడు. అయితే ఇతడు దేవతల శాపం కారణంగా 6 నెలల నిద్ర, 6 నెలలు మెలకువతో ఉంటాడు. రావణుడి కొడుకైన మేఘనాథుడు ఇంద్రుని జయించి ఇంద్రజిత్ అని పేరుగాంచాడు. లంకాధిపతి రావణుడి చెల్లెలు శూర్పణఖ శ్రీరామలక్ష్మణులచే తిరస్కరించబడి అవమానంతో తన అన్న వద్దకు వెళ్లి సీతను చెరపట్టమని కోరింది. సీతను అపహరించడానికి రావణుడు మారీచుని బంగారు జింకగా మారమని ఆజ్ఞాపించాడు. బంగారు జింక రాముని ఆశ్రమం ముందు తిరగసాగింది. సీత బంగారు జింకను చూసింది. దానిని తెమ్మని రాముని కోరింది. బంగారు జింక కోసం వెళుతూ రాముడు లక్ష్మణుడిని సీతకు రక్షణగా ఉంచి వెళ్ళాడు. మాయావి జింక రూపంలోని మారీచుడు హా లక్ష్మణ, హా సీత అని అరిచాడు. అప్పుడు లక్ష్మణుడు 3 రేఖలు గీసి సీతను ఇవి దాటవద్దని చెప్పి రాముని వెదుకుతూ వెళ్ళాడు. రామలక్ష్మణులు ఆశ్రమంలో లేని సమయం చూసి రావణుడు సీతను అపహరించాడు. లంకకు ఎత్తుకొని పోయాడు. దారిలో అడ్డగించిన జటాయువుని రావణుడు రెక్కలు తెగ నరికాడు. రాముడు ఆశ్రమానికి తిరిగి రాగానే సీత కనపడకపోవడంతో ఆమెను వెతకడం ప్రారంభించాడు. అడవిలోని ప్రతి చెట్టు, ప్రతి కొండ చుట్టూ తిరుగుతూ హా సీత, హా సీత అని ఆర్తిగా పిలుస్తూ బాధగా వెతుకుతున్న రాముడికి కొన ప్రాణాలతో ఉన్న జటాయువు కనిపించాడు. రక్తపు మడుగులో ఉన్న జటాయువు రాముడికి సీత జాడను తెలిపి మరణించాడు. సీతా 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 అని సీతకి వినిపించేలా రోదించే సీతాపతి. అలా సీతను వెతుకుతూ రామలక్ష్మణులు శబరి ఆశ్రమానికి చేరుకున్నారు. రాముడి దర్శనంతో శబరి ఆనందంతో పొంగిపోయింది. శబరి ప్రేమతో రాముడికి పండ్లు సమర్పిస్తూ ప్రతి పండును తను రుచి చూసి తీయగా ఉన్న పండ్లను మాత్రమే రాముడికి ఇచ్చింది. శబరి సంతృప్తితో రాముడికి మతంగ మహర్షి గురించి తెలియజేసి సుగ్రీవుని సహాయం పొందమని సూచించింది. సీత కోసం వెతుకుతున్న రాముడికి హనుమంతుడు కలిశాడు. రాముణ్ణి సుగ్రీవుని వద్దకు తీసుకువెళ్లి సీతమ్మ నగలను రాముడికి చూపించాడు. అవి చూసిన లక్ష్మణుడు ఇవి వదినమ్మవే అని చెప్పగా వానర సైన్యం మొత్తం రాముని వెనక నిలిచింది. రాముడిచ్చిన అభయంతో సుగ్రీవుడు వాలిని యుద్ధానికి పిలిచాడు. కాని వాలి సుగ్రీవులు ఒకే పోలికతో ఉన్నందువలన శ్రీరాముడు వాలిపై బాణం వేయలేకపోయాడు. యుద్ధంలో ఓడి తిరిగి వచ్చిన సుగ్రీవుని ఓదార్చి రాముడు సుగ్రీవుని మెడలో పూలమాల వేసి తిరిగి యుద్ధానికి పంపించాడు. వాలి సుగ్రీవుల మధ్య హోరాహోరీ యుద్ధంలో వాలిపై బాణం వేసి రాముడు వాలిని సంహరించాడు. సుగ్రీవుని కిష్కింధ రాజ్యానికి రాజుని చేశాడు. రావణుడు అశోకవనంలో సీతను ఉంచాడు. తనని వివాహమాడమని సీతను వేధించసాగాడు. అప్పుడు సీతామాత గడ్డి పరకను ముందుంచుకుని రావణుడితో రాముని గూర్చి హెచ్చరించింది. వానరరాజగు సుగ్రీవునితో రాముని కలిపి మారుతి జలధిని దాటి లంకను చేరగ కనబడినక్కడ జానకి రాముని ఉంగరమమ్మకు ఇచ్చి రాముని మాటల ఓదార్చి లంకను కాల్చి రయమున వచ్చి సీత శిరోమణి రామునికిచ్చి చూసినదంతా చేసినదంతా తెలిపి పూసగొచ్చి
విధంగా వానరరాజు సుగ్రీవుడి సహాయంతో సీత లంకలో ఉన్నదని తెలుసుకొనిన రాముడు లంకాధిపతి రావణుడిపై యుద్ధానికి సముద్రంపై సేతువు కట్టాడు. యుద్ధం ప్రారంభమైనది. రావణుడు అనేక మంది రాక్షస వీరులను యుద్ధానికి పంపాడు. వానర సైన్యం అందరినీ మట్టి కరిపించింది. యుద్ధంలో అనేక మంది రాక్షస వీరులు మట్టి కరుస్తున్నారు అన్న వార్త విన్న రావణాసురుడు తన సోదరుడైన కుంభకర్ణుణ్ణి నిద్రలేపమని ఆజ్ఞాపించాడు. రావణుని ఆజ్ఞ మేరకు కుంభకర్ణుణ్ణి నిద్రలేపడానికి ప్రయత్నించారు. అర్ధాంతరంగా నిద్రలేచిన కుంభకర్ణుడు పెద్ద కొండవలే యుద్ధానికి వచ్చాడు. కుంభకర్ణుని కాళ్ల కింద పడి వానరులు కకావికలమయ్యారు. కుంభకర్ణుడు సమస్త వానర సైన్యాన్ని భయభ్రాంతుల్ని చేశాడు. కాని లక్ష్మణుడి చేతిలో వధించబడ్డాడు. ఇంటి గుట్టు లంకకు చేటు తెచ్చింది. అన్న దురాచారాన్ని సహించలేని విభీషణుడు లంకను వీడి తన మంత్రులతో రాముని వద్దకు వచ్చి శరణు కోరాడు. రాముడు లంకా రాజ్యాధిపతి చేస్తానని విభీషణుడికి మాట ఇచ్చాడు. సీతామాతను సగౌరవంగా శ్రీరామునికి అప్పగిస్తానని విభీషణుడు పలికాడు. కుంభకర్ణుడి మరణం, ఇంకొక తమ్ముడు వైరిపక్షం చేరడం రావణుడిని బాధించాయి. రావణుడి కుమారుడు ఇంద్రజిత్తు యుద్ధానికి వచ్చాడు. తన మాయాజాలంతో వానర సైన్యం మొత్తాన్ని సమ్మోహితుల్ని చేశాడు. తనతో యుద్ధానికి వచ్చిన లక్ష్మణుడిని మూర్ఛపోయేలా చేశాడు. లక్ష్మణుడి మూర్ఛ చూసి రాముడు భోరున విలపించాడు. సుగ్రీవుని ఆదేశంతో హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని తెచ్చాడు. వైద్యుడు సుషేనుడు ఇచ్చిన మూలికా ఔషధంతో లక్ష్మణుడు మూర్ఛ నుంచి తేరుకున్నాడు. శ్రీరాముడు లక్ష్మణుడిని కౌగలించుకుని ఆనందించాడు. మూర్ఛ తేరుకున్న లక్ష్మణుడు ఇంద్రజిత్తును వధించాడు. చివరికి 10 తలలవాడు శివభక్తుడు ముల్లోకాలు జయించిన రావణుడే స్వయంగా యుద్ధానికి వచ్చాడు. రాముడు రావణుడి సారథిని గుర్రాలను చంపి నేడు పోయి రేపు రా అని పలికాడు. మరుసటి రోజు రావణుడితో యుద్ధం సాగింది. అగస్త్యుడు వచ్చి రాముడికి ఆదిత్య హృదయం ఉపదేశించాడు. విభీషణుడు రావణుడి ఉదరంలోని అమృతభాండం గుట్టు రాముడికి చెప్పాడు. హనుమంతుడు రామబాణం రావణుని ఉదరం తాకేలా చేయమని వాయుదేవుణ్ణి ప్రార్థించాడు. తిరుగులేని రామబాణం రావణ సంహారం చేసింది. రావణ సంహారంతో వానర సైన్యం విభీషణాదులు శ్రీరామునికి జయ జయధ్వానాలు చేశారు. దేవతలు పుష్పవర్షం కురిపించారు. రాముడు ఇచ్చిన మాట ప్రకారం విభీషణుడిని లంకాదిరాజుగా పట్టాభిషేకం చేశాడు. సీతామాత తన పవిత్రత నిరూపించుకుని శ్రీరాముడిని చేరింది.
జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం చారు కుంకుమోపేత చందనాను చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్త కామితాయ సుభగ మంగళం రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ దివ్య మంగళం దివ్య మంగళం దివ్య మంగళం शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा राम राम जय राजा रामा राम राम जय सीता रामा राम राम जय राजा रामा राम राम जय सीता रामा బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పుంగనూరు చిన్నారి ఘటనకు సంబంధించి దోషులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలి. ఎమ్మెల్యే షాజహాన్ బాషా డిమాండ్. ముస్లిం యూత్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టి సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్యే. లింగ నిర్ధారణ పరీక్షలను ఎవరైనా చేస్తే కఠిన చర్యలు తప్పవు. జిల్లా డీఈఎంఓ దేవశిరోమణి హెచ్చరిక. గైనకాలజిస్టులు స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులతో లింగ నిర్ధారణ పరీక్షలపై సమీక్ష నిర్వహించిన వైద్యాధికారులు. ఇవి ఇప్పటివరకు నవల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.